మా బేబమ్మకి టిఫిన్ కావాలంటే బయటకు వచ్చి టిఫిన్ తీసుకున్నాను. నేను ఎన్నిసార్లు నొక్కినా ఇదైతే ఓపెన్ కావట్లేదు. ఇక్కడ నుంచి ఇల్లేమో 2 కిలోమీటర్ల దూరం వచ్చినట్టు నడుచుకుంటా వెళ్ళాలి, ఎందుకంటే జోబీలో డబ్బులు లేవు, ఫోన్ పే ఒక్కటే ఉంది. సక్రంగా కంపెనీ ఇచ్చిన తాళాలు కానీ వాడుకొని ఉంటే మంచిగా ఈ పాటికి ఇంటికి పోతా ఉండేవాడిని కదా, తాళం పెట్టుకుని. హెచ్చులు పోయి తాళాలు చేపించాను. స్విచ్ నొక్కితే కావాలి తాళం, నొక్కు స్విచ్. ఆటో ఎక్కెళ్దాం అనుకున్నాను. ఆటో ఆపితే ఎక్కడికైనా అడిగాడు ఆటో డ్రైవర్. ఫోన్ పే ఉంది, క్యాష్ లేదన్నాను. సింపుల్ గా చెనడు అవతలకి అన్నాడు. సరే కదా అని చెప్పి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. బండితో వెళ్ళి నేను నడుచుకుంటా తిరిగి రావడం మా అమ్మ అయితే చూసేసింది. బండి అబ్బా మర్చిపోయి వచ్చాను, మా వెళ్ళి తీసుకొస్తా. తాళం ఎంత వచ్చినా ఓపెన్ కాలేదు, మా తాళం తీసుకొని పోతా. ఇదే కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ కీ. దాన్ని తీసుకొని సరదాగా ఆటో ఎక్కేసి వచ్చిన దారిలోనే వెళ్ళి బండి దగ్గరికి అయితే చేరుకున్నాను. ఒక్కసారి జన్మలో జోబీలో డబ్బులు లేకుండా మాత్రం బయటికి రాను. అసలు ఇలా ఎందుకు జరిగిందా అని చెప్పి నేనైతే ఆలోచించాను. తర్వాత అర్థమైంది. ఈ రోజు ఉదయాన్నే నన్నైతే ఒక సబ్స్క్రైబర్ కలిసి నాకైతే 3 చాక్లెట్లు ఇచ్చాడు, హనీకి ఇవ్వమని. ఏమో నేనే మెక్కేసాను. అందుకే ఈ రోజు ఆ ఏరిగేదాకా తిరిగాను. షార్ట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.